హాయ్ గాయస్, హాయ్ దిస్ ఇస్ అమీర్. అస్సలాము అలైకుం, వెల్కమ్ టు న్యూ లాగ్. నేనైతే ప్రజెంట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో ఈరోజు నేను చేయబోయే జర్నీ వచ్చి రాజమండ్రి టు ఢిల్లీ అయితే చేయబోతున్నాను. సో పదండి వీడియోలోకి వెళ్దాం. సో మనమైతే స్టేషన్లోకి ఎంట్రీ అవుదాం. మనకి స్టార్టింగ్లో అయితే లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఓకే, కౌంటర్ బుకింగ్ అయితే ఇక్కడే ఉంటుంది. అండ్ మనమైతే ప్లాట్ఫామ్ 1 గుండా స్టేషన్లోకి అయితే వెళ్దాం. మన ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అయితే చెప్పారు. సో ఇక్కడైతే 1 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మన కోచ్ వచ్చి S1. మనమైతే S1 దగ్గరికి వెళ్దాం పదండి. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే పావు తక్కువ 1 గంటకు రావాల్సింది పావు గంట లేటుగా 1 గంటకు అయితే వచ్చింది. ఇదేనండి మన ఏపీ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం టు న్యూఢిల్లీ వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్ పావు గంట లేటుగా అయితే వచ్చింది. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 20805. సో మన భోగి S1. అండ్ ఈ ట్రైన్ 4th స్టేషన్ వచ్చి విశాఖపట్నం నుండి డెస్టినేషన్ స్టేషన్ న్యూఢిల్లీ వరకు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ టోటల్ 2100 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయబోతుంది. అండ్ జర్నీ టైం వచ్చి 31 అవర్స్. సీట్ నెంబర్ వచ్చి నా సీట్ నెంబర్ వచ్చి 47. సైడ్ లోయర్ 47 ఎక్కడ ఉంది మరి ఎక్కడ? సో ట్రైన్ అయితే రాజమండ్రి స్టార్ట్ అయిపోయింది. మేమైతే రాజమండ్రి బ్రిడ్జ్ పైన జర్నీ చేస్తాం. సో బాయ్ బాయ్ రాజమండ్రి. నీళ్ళు లేచేటప్పటికి సన్ రైజ్ అయితే అవుతుంది. పొలాల్లో సన్ రైజ్ చాలా బాగుంది. చాలా జేసీబీలు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్లో ఇన్ని జేసీబీలు ఇలా చూడడం నేను ఇదే మొదటిసారి. సో మనమైతే నాగపూర్ స్టేషన్కి వచ్చాం. వెల్కమ్ టు నాగపూర్. నాగపూర్ కూడా చాలా పెద్ద స్టేషన్ అండి. ఇది జంక్షన్ కూడా. సో ఇక్కడైతే ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగున్నాయి. ఏదో చాలా డ్రైగా ఎడారిలాగా అయితే ఉంది ఈ ప్లేస్. చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. గ్రీనరీ చాలా తక్కువ ఉంది. మొత్తం డ్రై అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మనం జర్నీ అయితే టోటల్ 60% అయితే కవర్ చేస్తాం. రిమైనింగ్ జర్నీ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఢిల్లీకి అయితే
రీచ్ అవుతుంది. ఢిల్లీ అవుట్ సైడ్ అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఫైనల్లీ 30 hours లాంగ్ జర్నీ తర్వాత టచ్ డౌన్ ఇన్ టు ఢిల్లీ. సో స్టెప్ ఇన్ టు ఢిల్లీ. అబ్బయ్యా. సో అయితే మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే తీసుకోవాలి. సో ఇదైతే ఢిల్లీ రైల్వే స్టేషన్ పెహర్గంజ్ సైడ్. అటువైపు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ అది అజ్మీర్ గేట్ సైడ్. ఓకే, సో మనం అయితే స్టేషన్ బయట వైపుకి వస్తాం. ఇక రూమ్ తీసుకోవాలి నెక్స్ట్ అయితే. ఓకే బాయ్. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.